అందరం కలిసి కీర్తన గ్రంథం 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నన్ను కనపరచదు. ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని బైబిల్లో. కాబట్టి ఆరాధనలోకి మనం ప్రవేశించే వరకు మరికొన్ని క్షణాలు అవ్వచ్చు, మరికొన్ని నిమిషాలు అవ్వచ్చు, మరికొన్ని గంటలు అవ్వచ్చు. మన నూతన సంవత్సరంలోకి వెళ్ళకముందు ప్రభు మనల్ని ఈ సంవత్సరం ఎలా కాపాడుతూ వచ్చాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. చూడండి, లోకంలో ఏమైనా తప్పిపోతాయేమో కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా పుల్లైనను పోదని బైబిల్ హెచ్చరిస్తుంది. వాస్తవానికి మన జీవితంలో మనం చూసినట్టయితే గత ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనం తప్పించిన వాడు ఉంటున్నాడు. ఏ సందర్భం నుండి దేవుడు తప్పిస్తున్నాడు? దేవుడు అనేక పర్యాలు తప్పిస్తాడు ఎవరి వ్యక్తిగత జీవితాలకి. బైబిల్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏ సందర్భాల నుంచి దేవుడు తప్పించాడంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మనకు మరొక మాట రాయబడుతుంది. మరొక మాట ఏంటో చదవండి. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథము 18:19. కీర్తన గ్రంథం 18:19. విశాలమైన స్థలంలో ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాను. ఇక్కడ 2 చోట్ల ఒకటే మాట రాయబడుతుంది, ఆయన నన్ను తప్పించాను, ఆయన నన్ను తప్పించాను. దేవుడు మనల్ని తప్పించేవాడు ఉన్నాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు ఎన్నోసార్లు మనం తప్పించిన వాడు ఉన్నాడు. ప్రమాదాలు కానీ, కీళ్ళు కానీ, అనారోగ్యాలు కానీ, ఆరోగ్యాలు కానీ, ఏదో విషయంలో దేవుడు తప్పించిన వాడు ఉన్నాడు. అయితే బైబిల్లో అనేక కోణాలు తప్పించబడి ప్రాణాలు కాపాడబడిన వారు వారిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహకార చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వాక్య భాగం జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, వారి ఆత్మను అప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. మధ్యలో మేము వారి వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని అనుకుంటూ దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ రాత్రి కాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించను అన్నారు. ఎన్నో పర్యాయాలు మీరు మమ్మల్ని తప్పించిన దేవుడి, వాటిని తలపోసుకుంటూ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని ఆరాధించే వారికి సిద్ధపరచమని ఈ వాక్యాన్ని అంతటిని నీకు మహిమా శత్రు సిగ్గుకరంగా జరిగించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశంపై పడసానంత విస్తారమని ఆత్మ ద్వారా అభిషేకించి మహిమ పొందమని మాకు కావలసిన వాక్యాన్ని అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించాను, అతడు నాకు ఇష్టడు కనుక అతను తప్పించాడు. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాం, మనం తప్పిస్తున్నాడు. మనం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన తప్పించేవాడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనం ఆయనకి ఇష్టం కాబట్టి తప్పించాడు. దేవుడు ఏ సందర్భంలో నుండి మనం తప్పిస్తున్నాడు? ఏ సందర్భం నుండి దేవుడు తప్పిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి. మొదటి మాటను చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చింది. ఇకోనియా నాకు కలిగినట్టు హింసలను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో ప్రభువు నన్ను తప్పించాను. కానీ బైబిల్ సెలవిస్తున్న మొదటి మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని. ఈ సంవత్సరం మనకిచ్చిన ఓటగాడులో మొదటి వాగ్దానం ఏంటంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించాను. కాబట్టి దేవుడు మనం ప్రేమించేవాడు ఉన్నాడు, మనం తప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి మొదటిగా తప్పిస్తున్నాడు అని బైబిల్ చూసినట్టయితే మొదటి మాట రాయబడుతుంది, ఆయన హింసల నుండి తప్పించేవాడు ఉన్నాడు. ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? హింసల నుండి. హింసించేవారు ఎవరు? మనుషులు ఎవరు కాదు, మనం కాదు హింసించేది, మనమందరం మంచివాళ్ళమే. కానీ సాతాను మానవుల్ని హింసించేవాడు ఉంటాడు. బైబిల్ ఏమని హెచ్చరిస్తుందంటే ఎవరైతే హింసించబడుతున్నారో, ఒక వ్యక్తి సాతాను చేత ప్రేరేపించబడితేనే ఎదుటి వ్యక్తిని హింసిస్తాడు. ఒక వ్యక్తిలో సాతాను చేత ప్రేరేపణ కలగకపోతే ఆ వ్యక్తి ఏ వ్యక్తిని కూడా హింసించబడు. కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు ఎవరి ద్వారా అయితే హింసించబడుతున్నావో వారి నుండి దేవుడు తప్పించేవాడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్టే హింసించబడిన విధానం ఉండాలి. ఐగుప్తులైన ఇశ్రాయేల్ ప్రజలు హింసించబడుతున్నప్పుడు దేవుడు వారి మూలుగులు విని 430 సంవత్సరాల తర్వాత వారిని బయటికి తీసుకుని
తీసుకొచ్చి లోకరక్షకుడికి లోకానికి వచ్చి సముద్రాన్ని పాయలుగా చేసి అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించిన వాడుకుండి వారు ఉన్న హింసలో నుండి వారిని విడిపించిన వాడుకున్నాడు. వారి పైన ఫరో అనే రాజు వారిని హింసిస్తున్నప్పుడు దేవుడు వారిని చూసి వారి మూలుగులు విని, వారి బాధలు విని, వారి ఇబ్బందులు విని, వారు పడుతున్నటువంటి కష్టాన్ని దేవుడు చూసిన వాడై ఉండి ఆ ప్రజల యొక్క బాధను ఆ ప్రజల యొక్క హింసను విడుదల రావడం కొరకై మోషేని ఏర్పరచుకుని లోకానికి అనుగ్రహించబడిన వాడే అనేకుని బయటకు తీసుకొచ్చిన వాడుకున్నాడు. బయటకు తీసుకొచ్చిన వాడుకున్నాడు. మగపిల్లల యొక్క అంటే వయసుకు వచ్చిన వారు కాలు బలమే దాదాపు 6 లక్షలు. అంటే చిన్నపిల్లల వారు, వృద్ధులు, ఇంకా చిన్నపిల్లల వారు, నడివేసిన వారు, ఎవరి ప్రయాణం ఉన్నవారు, ఇంకా స్త్రీలు, వీళ్ళందరి గురించి కూడా ఒక కౌంటింగ్ వేస్తే దాదాపు 30 లక్షల పైన వెళ్ళిపోవాలి. అంతమందిని ఒక్కసారి ఒకే కాలు బలంతో దేవుడు బయటకు తీసుకొచ్చాడంటే వారు పడుతున్న హింసను దేవుడు చూసి వారిని తప్పించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో హింసించబడుతున్నప్పుడు దేవుడు చూసి వారి హింస నుంచి వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి బయటికి తీసుకొచ్చి 6 నెలల్లో వారిని నడిపించి అరణ్యంలో వారిని నడిపించి వారికి కావాల్సిన మన్నాన్ని, వారికి కావాల్సిన ఆహారాన్ని, వారికి కావాల్సినటువంటి చేపలు కూడా వారికి పెట్టి పోషించిన వాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఆహా, ఎంత గొప్పవాడు దేవుడు, ఎంత గొప్పవాడు. బైబిల్ ఏమైనా శ్రమిస్తున్నాడే మొదటి మాట, దేవుడు మానవుడు తప్పించేది ఏ కోణమంటే హింస నుండి దేవుడు తప్పించేవాడుకుంటాడు. మానవుడు ఏదైతే హింసించబడుతున్నాడో ఆ హింసించబడుతున్న కోణముల నుండి దేవుడు మానవుడు తప్పిస్తున్నాడు. ఇంకా నువ్వు హింసించబడే కోణంలో, ఇంకా నువ్వు హింసించబడితే, ఇంకా నువ్వు బాధలు పడితే, ఇంకా నువ్వు ఇబ్బందులు పడితే, ఇంకా నువ్వు కన్నీటి కాదు అదే వేదనతో, దుఃఖంతో, బాధతో నువ్వు ఉంటున్న కారణం ఏంటంటే నువ్వు విడుదల అనుభవంలోకి నువ్వు రావాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించాను. నువ్వు హింసలో నుంచి బయట రావట్లేదని కారణం ఏంటంటే ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నా. ప్రభువును ప్రేమిస్తే, ప్రభువును పూర్తిగా ప్రేమించిన వాడు అయితే నువ్వు ఏదైతే హింసించబడుతున్నావు హింసలోనే ఖచ్చితంగా తప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనలాంటి వాడు కాదు, నాలాంటి వాడు లేదా మనలాంటి వాడు కాదు. మనం మాట ఇచ్చి తప్పేవారు ఉంటాం. ఎవరికో నాకు మాట ఇస్తాం, లేదా పోనీ మీ ఇంటికి అక్కడికి వస్తానంట, టైం కుదరదు, నేను రాను. మాట ఇచ్చి నేను తప్పినవాడు కాదు, నేను తప్పిపోయిన వాడు అనమాట. కానీ ఆయన తప్పిపోయిన వాడు కాదు. మానవులలో మనం తప్పిపోయేవాడు, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చేవాడు. 430 సంవత్సరాల క్రితం ఏదైతే అబ్రహాముకి, అంతకు ముందే అబ్రహాం ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని 430 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారిని బయట తీసుకొచ్చాడంటే ఎంత నమ్మదగిన వాడు దేవుడు. ఆయన హింస నుంచి తప్పించాలంటే మనం ఆయన ప్రేమించాలి. ఎన్నోసార్లు ఆయన ప్రేమించకపోయినా ఆయన మనల్ని తప్పిస్తూ ప్రతి హింస నుండి, ప్రతి బాధ నుండి తప్పించి నేటి వరకు కూడా మనల్ని కాపాడి ఆయన ఆరాధించే బిడ్డగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. మొదటిగా ఎక్కడి నుంచి ప్రభు తప్పిస్తున్నాడంటే హింస నుంచి. మన మీద ఎవరైతే సాతాను హింసిస్తున్నాడో వాటి హింస నుంచి ప్రభు తప్పిస్తున్నాడు. రెండోదిగా ప్రభు ఎక్కడ తప్పిస్తున్నాడు చూద్దామండి. దేవుని యొక్క వాక్యం నుండి 2వ మాట చూద్దామండి. బైబిల్ మనం తెలియపరుస్తున్నటువంటి 2వ మాట మనం జాగ్రత్త చూసుకున్నట్లయితే, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ప్రభుని ఆరాధించే వారు ఉన్నాం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను తప్పించదని ప్రభు అంటున్నాడు. మొదటిగా ఎక్కడి నుంచి తప్పించబడుతున్నాడు? హింసల నుంచి తప్పించబడుతున్నాం. రెండోదిగా మనం ఎక్కడి నుంచి తప్పించబడుతున్నాం రండి. నిర్గమకాండం 18వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం 4వ వచనం. నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించినందుకుని రెండవ వానికి ఎలియెజర్ అని పేరు పెట్టాను. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 2వ మాట. ఇప్పుడు మొదటి మాట చూస్తూ వచ్చాం. నేను మొదటే చెప్పాను, ఎప్పుడు కూడా సంఘంకి వచ్చినప్పుడు నాకు కొద్ది చెవుడు ఉంది, మతి మరుపు కూడా ఉంది. మీరు నాకు చెబితేనే నాకు వినపడింది. నేనేం చెప్పాను మీరు నాకు చెప్పకపోతే నేను ఒకటికి వెళ్ళాను. నా బండి అంతే అక్కడ ఉండిపోయింది. నేను ఇంకా అడగలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను అడిగినప్పుడు నాకు ఆన్సర్ చేస్తా ఉంటే నేను ఒకటికి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మొదటిగా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇప్పుడు చెప్పవలసిన మొదటి మాట, దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే హింసల నుండి మొదలు తప్పిస్తున్నాడు. రెండోదిగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే ఇక్కడ బైబిల్లో చూస్తున్న 2వ మాట చూసినట్లయితే కత్తి నుండి తప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి? కత్తివాత నుండి దేవుడు తప్పిస్తున్నాడు. అందుకే దావీదు యొక్క జీవితంలో కానీ ఎన్నోసార్లు తన మామైనటువంటి సౌలు తను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అనేక కోణాల్లో దేవుడు దావీదుకి తోడుగా ఉండి దావీదు యొక్క జీవితానికి సమీపం ఉండి ఏ కత్తి కూడా దావీదు దగ్గరకు వచ్చి దుయ్యకోకుండా దావీదుని దేవుడు కాపాడుతున్నవాడు ఉన్నాడు. బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు కత్తివాత నుండి తప్పించేవాడు ఉన్నాడు. కత్తి పట్టుకుని ఈ లోక సంబంధమైనటువంటి సాతానుని మనం చంపడానికి ప్రేరేపణ కలిగిన వాడై పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు దానికి అడ్డుగా ఉండి ఆయన దేహాన్ని కత్తికి బలిగా అప్పగించి మన దేహాన్ని కాపాడిన వాడు ఉన్నాడు.
ఆ దేహానికి బలిగా, ఆ బలిపోటికి బలిగా, ఆ భయంకరమైనటువంటి పోటీకి బలిగా దేవుడు తన యొక్క హృదయాన్ని, తన యొక్క శరీరాన్ని అప్పగించి మన యొక్క శరీరాన్ని కాపాడుతున్నవాడు ఉన్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు. వాస్తవానికి కత్తిపోటు మనకు జరగాలి, కత్తిపోటు మనకు రావాలి. ఎందుకు? మనం ఆ కత్తిపోటు పొడిపించుకోవడానికి అర్హులు మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో బలిపోటు ఆయన దేవుని పొడిచినప్పుడు మనకు మనవాసిన పొడుపుని ఆయన పొడిపించుకుని వాడుకుంటాడు. కారణం ఏంటి తెలుసా? మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. తప్పించడం కొరకు, మనల్ని తప్పించడం కొరకే, మనల్ని కాపాడడం కొరకే, మనల్ని ఒక మార్గం నుండి పక్క తీసుకురావడం కొరకు, శిక్ష రాకుండా, దేవుని తీర్పు మన మీదకి రాకుండా ఉండడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బల్లె పోటీని మనకు మొదటగా ఆయన భరించిన వాడు ఉంటాడు. ఎంత ధన్యత ఇది, ఎంత ఆధిక్యత. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మొదటిగా దేవుడు తప్పిస్తుంది అక్కడి నుంచి హింస నుండి తప్పిస్తున్నాడు. రెండోదిగా దేవుడు తప్పించేది ఏ గుణం అంటే కత్తివాత నుండి, కత్తి నుండి తప్పిస్తున్నాడు. కత్తి దూసిని కత్తి చూడండి, ఒకసారి మనం మెడ దగ్గరకు వచ్చి ఉన్నట్టు వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు బ్రదర్స్కి ఎక్కువగా తెలిసింది, షేవింగ్ చేసుకుంటున్నప్పుడు మనం మంగళ షాప్కి వెళ్ళామనుకోండి, వాడు ఏదో చూస్తూ ఉండగా, ఏదో ఆలోచిస్తూ టీవీ చూస్తూ ఉండగా అన్నాడు, ఇంకేమైంది చెప్పడం పర్లేదు, ఏమైంది మీరు చెప్పండి. లైట్ తీసాడు కాబట్టి ఏం జరుగుతుంది? ఏముండదు, ఏమైంది? కత్తి ముందు ఏమైంది. కానీ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, అలాంటి కత్తివాత నుండి దేవుడు కాపాడిన వాడుకున్నాడు. ఎన్నోసార్లు కత్తులు వచ్చి మన మీద దూసుకురావాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, ఎన్నోసార్లు కత్తి మన యొక్క దేహంలో పొడుచుకునే సమయం ఉన్నప్పుడు, కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు తోడుకోండి. ప్రతి సమయంలో దేవుడు మనం విడిచిపెట్టుకోకుండా, నిన్న నేడు ఏకరెత్తుకున్న దేవుడు సంవత్సరం మొదటి దినాల నుంచి, మొదటి తారీఖు నుంచి నేటి వరకు కూడా 37 తారీఖు చివరి 2 నిమిషాల వరకు కాపాడుతూ వస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతకరుడు ఆయన. నేటి వరకు కూడా ఏ కత్తి మనకు దూయిపోకుండా, ఏ కత్తి మన దగ్గరికి రాకుండా, ఏ కత్తితో మనం చంపబడుకోకుండా దేవుడు మనం కాపాడుతున్నాడంటే ఎంత ధన్యత. బైబిల్ అంటుంది కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పించాను. మొదటిగా హింస నుండి తప్పిస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే కత్తివాతం అంటే కత్తి మనకు దూయిపోకుండా, కత్తి ద్వారా మనకు మరణం రాకుండా కాపాడేవాడు ఉన్నాడు. మూడోదిగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? రండి, మూడో మాట మనం దేవుని వాక్యం చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదాన పట్టణంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మూడో మాట. మొదటి మాట ఏంటి? దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? హింస నుండి. రెండోదిగా కత్తివాతం. మూడోదిగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? ఇక్కడ రాబోతున్నా నాశనం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? నాశనం. మనం నాశనం అయిపోకుండా, అంటే చాలాసార్లు అంటూ ఉంటాం, ఏమంటాం? నువ్వు నాశనం అయిపోను, నువ్వు నాశనం అయిపోను ఎన్నిసార్లు అంటాము. నాశనం అయిపోవాలంటే ఎందుకు పనికి రాకుండా పోయినట్టే, అవునా? దాని వారికి ఇంట్రెస్ట్ ఉండటం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నాడంటే అర్థమంటే ఏమీ లేకుండా దౌర్భాగ్యుడిగా నిస్సహాయ స్థితిలో ఉన్న వాటిలన్నిటి కోల్పోయి సమస్తాన్ని నష్టపరుచుకుని, దౌర్భాగ్యం అంటే ఏమీ లేక అడుక్కునే స్థితిలో వచ్చేవాడే నాశనం అయిపోయాడని అర్థం. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం కనపడుతుంది, నాశనం అయిపోయిన వాడుకుంటున్నాడు. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చూసినట్టుగా తప్పిపోయిన కుమారుడు నాశనం అయిపోయిన వాడుకుంటున్నాడు. కారణం ఏంటి? స్నేహితుల మాట అన్నాడు, తోటి బంధువుల మాట విన్నాడు. ఒకటే మాట, అయ్యా నీ తండ్రి దగ్గర నుంచి ఆస్తి మొత్తాన్ని తీసుకురా, మనం బయటికి వెళ్ళిపోదాం అన్నాడు. బయటికి వెళ్ళి హ్యాపీగా మనం సంపాదించవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, హ్యాపీగా మనం ఉండవచ్చు. నీ తండ్రి కంటే ఎక్కువ నువ్వు సంపాదిస్తావు, నువ్వు రా అని చెప్పి బయటకు తీసుకొచ్చావు. బయటకు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఏదైతే ఆస్తి తీసుకొచ్చాడో అది మొత్తాన్ని కూడా త్రాగుడికి, వ్యభిచారానికి, వేషాలకి, ఒంటెలకి ఇష్టానుసారంగా చేసుకుని సర్వనాశనం అయిపోయిన వాడుకుంటాడు. సర్వనాశనం అయిపోయిన వాడుకుంటాడు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కూడా అలాంటి స్థితిలోకి వచ్చావేమో. నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టి ఉండవు, నూతన సంవత్సరం నువ్వు వచ్చి ఉండవు. బహుశా నీ జీవితం కూడా నాశనం కాక మునిపే దేవుడు నిన్ను తప్పించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండవు, ఎలాంటి కార్యంలో ఉండవు. బహుశా నువ్వు రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని మందిరాన్ని రాకుండా ఆగిపోతున్నావేమో, దూరంగా వెళ్ళిపోతున్నావేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉంటావేమో. నువ్వు నాశనం అయిపోతున్నావు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ప్రేమించేవాడు కాబట్టి మరొక 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు దేవుడు. ఇది ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చేయవలసిన మరొక గుణం ఏంటంటే, ప్రభా
నేను నాశనానికి దగ్గరలో ఉండా, నేను నాశనానికి సమీపంగా ఉండా, నాశనం అయిపోతున్నా నన్ను రక్షించడానికి కొరకై నేటి దినాన్ని మందిరంలో కూర్చోబెట్టి నిన్ను ఆరాధించే వరకు ఒకటిగా నన్ను సిద్ధపరిచి నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను సిద్ధపరుస్తున్నా ప్రభా, ఎంత ధన్యత నాకు ఇస్తున్నావు. నిజంగా చూసినట్టు బయట నాశనం అయిపోవచ్చు వాడు, సమస్తాన్ని కోల్పోవాల్సిన వాడు, నష్టపోవాల్సిన వాడు, అలాంటి వాడు నన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను మరిచి నిన్ను కాదని నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా తిరిగి మరలా నన్ను దర్శించి నీ సన్నిధి తీసుకొచ్చి నీ పరిశుద్ధులతో పాటు కూర్చుని ఆధిక్యతనిచ్చే ప్రభా, ఎంత గొప్పవాడివి. నాశనం అయిపోతున్నా నన్ను జ్ఞాపకం చేసుకుని బాగుపడేవాడుగా, మంచివాడుగా, పరిశుద్ధుడిగా నన్ను సిద్ధపరిచినందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభుని కొత్త సంవత్సరంలో ప్రభుని ఆరాధించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ ఏమైనా సెలవిస్తున్నట్టు ఒకటే మాట సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు దేవుడు? తప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి? హింసలు. రెండోదిగా అతివాదులు. మూడోదిగా నాశనం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చిన మన జీవితాల్లో మనం ఇంకా నాశనం కాకమునిపే దేవుడు తప్పించాలని ఇష్టపడుతున్నాడు. బహుశా ఎన్నోసార్లు మనం నాశనం అయిపోవాల్సిన వారు దేవుడు ప్రేమించి మనం తప్పించాడు. అలా తప్పించిన ప్రభుని నూతన సంవత్సరంలో ప్రభుకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రభుని ఆరాధించి, ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో సజీవుడిగా తీసుకొచ్చావు. ఈ నూతన సంవత్సరం నేను ఆరాధించేవాడుగా, పాత సంవత్సరాన్ని వదిలిపెట్టుకుని కొత్త సంవత్సరం నీలో కలిగి ఉండే ఆధిక్యతను నాకు ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు అని చెప్పి నాశనం అయిపోవాల్సిన నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంకనూ సజీవుడిగా ఉంచి, ఇంకనూ నన్ను బ్రతికించి, నాలో జీవం ఉంచి నిన్ను ఆరాధించే బిడ్డగా నువ్వు సిద్ధపరచినది నీకు వందనాలు ప్రభుని ఆరాధించాను. మూడోదిగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే నాశనం అయిపోతున్న నాశనపు గుంట నుండి దేవుడు మనకు తప్పిస్తున్నాడు. నాలుగోగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4 వచ్చింది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4 వచ్చింది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇప్పుడు 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి మాట ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? మీరు అక్కడ వెనకాల ఉండమని చెప్పండి. ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు దేవుడు? మంచి బ్రదర్స్ మంచి నూపుగా ఉన్నారు, కత్తికి పొద్దున ఉన్నట్టు. సిస్టర్స్ ఏం చెప్పట్లా, మాది కాదు మా అత్తగారిది, మీరే చెప్పండి. మూడోదిగా నాశనం. నాలుగోదిగా అందరూ చెప్పండి. కానీ నాలుగోదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే బైబిల్ సెలవిచ్చిన మాట భయములో నుండి తప్పిస్తున్నాడు. ఎక్కడి నుండి? భయాన్ని. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం అంతా మనం ఎన్నోసార్లు భయపడిన వారు ఉన్నాం. బైబిల్లో రాబడినట్లు చూసినట్టయితే 366 సార్లు భయపడకుడి అని ప్రతి దినము ప్రభు మనల్ని హెచ్చరించేవాడు ఉంటాడు. అందుకే రాబడుతున్న మాట చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్టయితే దేవుని యొక్క మొదటి వచనం 27వ వచనం కూడా రాయబడుతూ వచ్చింది. మీ హృదయం కలవరపడి వెలవనీయుకుడి అంటుంది. వెలవనీయుకుడి కలవరపడి అంటే అర్థం ఏంటి? భయపడకుడి. ప్రతి సమయాన్ని బట్టి భయపడతాడు మానవుడు. అనారోగ్యం వస్తే భయపడతాడు, కోవిడ్ వస్తే ఎక్కువ భయపడతాడు. ఇప్పుడు ఇది తొందరగా అయిపోతాం, అయ్యో నేను చచ్చిపోతానేమో. ఎంతమంది భయపడ్డా చెప్పండి. కూర్చున్నవాడు ఎంతమంది కోవిడ్ అలా ఎంతమంది భయపడ్డా నేను ఈ లోకం విడిచిపెడతానేమో, ఈ లోకంతో అయిపోయింది నాకు దీంతోనే, ఎప్పుడుతోనే నా జీవితం ముగించానేమో, ఇక మనవళ్ళు చూడలేదు, మనవరాళ్ళు చూడలేదు, అల్లుళ్ళు చూడలేదు, కూతుర్లు చూడలేదు. ఎన్ని చెత్త ఆలోచనలు మనలో ఉన్నట్టు బైబిల్ అంటుంది కదా. ఇది కాదు, నీలో ఉన్న ప్రతి భయాన్ని నుండి దేవుడిని తప్పించాడు. భయం ఏం చేస్తుందో తెలుసా? మానవుడిని భయం ఏం చేస్తుందో తెలుసా? ఆత్మహత్య చేసుకునేదాన్ని తీసుకెళ్ళేది. మానవుడు భయపడి ఈ లోకాన్ని జయించలేక, లేదా ఈ లోకంలో జీవించలేక, కష్టాలు బాధలు జయించలేక వద్దు ఈ జీవితం అని భయపడి గురిపెట్టుకున్నాడు అనేక మంది ఉన్నారు. సింపుల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. మీరే ఏమన్నా జాగ్రత్తగా మీ మెడలో నిప్పు వస్తే తిరగమని చాలామంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కడైనా సరే ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోతే తండ్రి ఏదని అంటాడు, ఇంటికంటే చెబుతాడు నువ్వు ఫెయిల్ అయ్యావా నీకు కొందరా అంటాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఫెయిల్ అయిన తర్వాత నాకు ఎటు ఉందని ఆ తండ్రి దగ్గర దెబ్బలు ఎందుకని ఈయన పాయిజన్ తాగు, ఏదో ఒక గురి పెట్టుకున్నాం, ఇంకో రీతిలో చచ్చిపోతున్నాడు. అల్టిమేట్గా బైబిల్ సెలవిస్తుంది, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు అందరూ మండు అగ్నిగుణంలో ప్రవేశిస్తున్నారు. ఇది 2వ మరణం. ఎగ్జామ్లో పాస్ అయ్యా ఫెయిల్ అయినందుకు మాత్రం నువ్వు చచ్చిపోతే ప్రయోజనం. నిన్ను పుట్టించిన దేవుడికి వాల్యూ. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోమని ఎవరు చెప్పాడు? ఇంకోసారి పాస్ అవుతావు, ఇంకోసారి ట్రై చేయ. ప్రతి మనుషులు గొప్పవారు అయిన వారందరూ కూడా ఒకసారి ఫెయిల్ అయిపోయి ప్రయోజకులు అయిన వారే. ఒకేసారి ప్రయోజకులు ఎవరు అవ్వాలా? అందరూ కూడా ఫెయిల్ అయిపోయి వచ్చిన వారే. చూడండి, ఒక వ్యక్తి టాటా కంపెనీ ఉంది, కార్లు తయారు చేస్తారు.
అశోక్ కారు తయారు చేసిండే ఫెయిల్ అయిందంటే దాంట్లో ఫెయిల్ అయిందంటే తెలుసుకుని దానికి కొత్తది యాడ్ చేసి వాళ్ళు కొత్తదనం తీసుకొస్తారు. భాష చెప్తున్నా ఇంకోటి ఉండేది ప్రతి దాంట్లో కూడా అంతే. ఫెయిల్ అయిందని మనం నష్టపోకూడదు. చాలా మంది ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు. చాలా మంది కుటుంబ సమస్యలు, చాలా మంది బాధలు తట్టుకోలేక, లేదా భర్త పెట్టి టార్చర్, భార్య పెట్టి టార్చర్ తట్టుకోలేక ఉరి పెట్టి చచ్చిపోయాడు. అనేక మంది ఉంటూ వస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? భయం. ఏమంటారు? బైబిల్ అంటుంది కదా, ఆ భయంలో నువ్వు మరణించవలసిన వాడు, ఉరిపెట్టుకుని సావాల్సిన నిన్ను ప్రభు తప్పిస్తున్నవాడు. ఎన్నిసార్లు నీకు మరణం వచ్చింది? ఎన్నిసార్లు నువ్వు ఉరిపెట్టుకుని సావాలనుకున్నావు? ఎన్నిసార్లు చచ్చిపోతే మంచిదని అనుకుంటూ వచ్చావు? నేటి వరకు దేవుడు నేను సజీవుడికి వస్తున్నాను. ఎందుకు తెలుసా? నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం ఉంటే నల్లారా తిరిగి రండి దేవుడు పిలుస్తాడు. దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకా సజీవుడికి వచ్చి 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే కేవలం యేసు ప్రభువు ఉచితమైన కృప. నేను ఎన్నోసార్లు అనేక పర్యావరణ సాక్ష్యం చెబుతూ వస్తాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో కుటుంబ సమస్యలు 10 ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఆ బిఎస్టీ పవర్ స్టేషన్ దగ్గర నేను ఉంటూ వచ్చాను. రూమ్లో ఎవరు ఉండేవాళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. దాంట్లో నేను ఉన్నప్పుడు ఏదో సంఘటన ఇంటికాడ అనుకున్నది జరగలేదని ఉరిపెట్టుకు చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకు ఈ బతుకు అనుకున్నా జరగల, ఇంకెందుకు ఈ జీవితం బతికుండా ఉపయోగం ఏంటని ఉరిపెట్టి చచ్చిపోదాం అని చెప్పి రెడీ అయిపోయి, ప్రేమగల దేవుడు తప్పించాడు. ఎన్నోసార్లు సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వస్తే, ఎందుకంటే దేవుడు కార్యం చేశాడు. సరే చచ్చిపోతాం కదా, చచ్చిపోక మనకు దేవుడు నమ్మాం కదా, కాబట్టి దేవుడికో మాట చేద్దాం, లేకపోతే దేవుడు ఫీల్ అయిపోతాడు. మళ్ళీ ఫీల్ అయ్యేటంటే నరకానికి తీసుకెళ్తాడు. ఒక మాట చెప్పేసేసి చచ్చిపోతామని చెప్పి ప్రార్థన చేసి, ప్రభా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, ఈ లోకంతో నాకు వద్దు, ఈ లోకంలో నేను జీవించలేను, నాకు మోసం జరిగింది, నష్టం జరిగింది, నేను చచ్చిపోతున్నాను ప్రభని ప్రార్థన చేసి, దేవుడు అన్నాడు కదా, నువ్వు చస్తూ కానీ ఒకసారి మందిరానికి వెళ్ళి ఎక్కడ రక్షించబడే వాడు ప్రార్థన చేసుకుంటా అన్నాడు. చచ్చిపోతే నేను కాదట్లేదు, ఎక్కడ రక్షించబడే వాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. తిరిగి ఎబ్రోన్కి వెళ్తా ఉంటే, బండి మీద వెళ్తా ఉంటే విఎస్టీ దగ్గర సైడ్లో మరి వెళ్తా ఉండగా మార్గంలో ఈ బండి వస్తూ ఉండగానే డివైడర్లు చూసి సాధారణ అంటూ వస్తాడు. నువ్వు దాని గుద్దు డివైడర్కి, గుద్దితే అవతారం పడిపోతావు. లారీలు స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి, దాని కింద నీకు తలబడిపోతుంది, ఏమంటే చచ్చిపోతావు స్పాట్. ఇక బాధ ఉండదు, ఇక ఇబ్బంది ఉండదు, ఏమంటే నువ్వు చచ్చిపోతావు. సరే మనసులో అనిపిస్తుంది, చదువులే ఎందుకు తొందర, ఎందుకు ఒకసారి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. సరే ప్రభా నీ ఇష్టం ప్రభాని, సరే చెప్తానే ఉంది, నువ్వు కూడా తొందరపడవకు, చెప్పడానికి ప్రయాసపడుతున్నావు అని రెండింటి మధ్య నలిగిపోతున్నా. దేవుడే మందిరానికి అంటాడు, వీడియో చావమంటాడు, రెండింటి మధ్య నలిగిపోతున్నా. సరే ఏదైతే దేవుడు మందిరానికి వెళ్ళి ఎక్కడైతే నేను రక్షించబడి, ఎక్కడైతే పాపాలు ఒప్పుకున్నాడు హెబ్రోన్లో, అక్కడే నేను ప్రార్థన చేస్తూ వచ్చే చివరి ప్రార్థన, ప్రభా ఇక నీ తప్పితే నేను చేయలేను, నీ దగ్గరకు వచ్చేస్తున్నాను ప్రభా, నా మరణం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా అన్నప్పుడు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి బండి తీస్తున్నాను. సహోదరుడు చిన్నడన్నా మందిరంలో చిన్న పని ఉంది చేసి వెళ్ళాలన్న, చిన్న పని ఉంది చేసి వెళ్ళాను. సరేనని చెప్పి ఆ చిన్న పని చేస్తూ ఉంటే ఆ చిన్న పని ఒక్కొక్కటి మొదలైపోయింది. 2011లో యూత్ క్యాంప్, 2012 యూత్ క్యాంప్ సమయంలో చేస్తూ ఉన్నప్పుడు ఒక్క పని మొదలేసుకుంటే తెల్లవారి వరకు చేపిస్తూనే ఉన్నాడు పని. ఒక పని చిన్న పనిని తీసుకెళ్ళినాడు, తెల్లారులు నాతో పని చేయించాడు. నేను ఎందుకు తెల్లారిన తర్వాత 9 గంటలకు నేను ఆఫీస్ స్టార్ట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. నేను 2 గంటల డ్యూటీ, 10 గంటలకైతే 12 గంటల డ్యూటీ అయిపోయింది. నెలకు 10,000 శాలరీ. ఇప్పుడు కాదు, 2009 సంగతి నేను చెబుతుంది. అప్పుడు 10,000 శాలరీ, ఇప్పుడు ఇంకెంత ఇది ఆలోచించాను. అలాంటి సమయంలో డ్యూటీకి వెళ్ళాల్సిన చెప్పి మందిరం నుంచి బయలుదేరేస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నేను ఎందుకు ఎప్పుడు వచ్చాను, రాత్రాలు ఎందుకు ఇక్కడ గడిపోయాను, ఎందుకు వచ్చినట్టు ఎప్పుడో చావాల్సిన వాడిని, మరణించవలసిన వాడిని, భయంతో చావాల్సిన సమీపంలో నన్ను దేవుడు మాట్లాడి, నువ్వు చనిపోతే కుదరదు, నువ్వు అనేక సాక్షిగా నా కొరకై నిలబడాలి, రాను వెళ్ళని చెప్పి దేవుడు తీసుకెళ్లి మందిరంలో మాట్లాడి పని చేపించి తెల్లారి బ్రతికించిన ఇంటికి తీసుకొచ్చిన వాడికి ఎంత నమ్మదగిన దేవుడు, ఆ గొప్ప దేవుడు. చావవలసిన నన్ను బ్రతికించి నువ్వు చచ్చిపోతే కుదరదు, యెరూషలేము మందిరంలో 2022 సంవత్సరంలో వాక్యం చెప్పాలని దేవుడు నియమించాడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన వాడు ఉన్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు, నమ్మదగిన వాడు. మన ప్రతి భయం నుండి కూడా దేవుడు కాపాడతాడు. మనం భయపడి అనేకసార్లు ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటాం. నేను అలాంటి మాదిరికమైన జీవితంలోకి, కానీ దేవుడు అని తప్పించాడు. ప్రేమైన సహోదరుడు సహోదరి, గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఏ విషయాల్లో భయపడినా నేటి వరకు నువ్వు సజీవుడు ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నేను తప్పించాడు. అట్లా తప్పించిన ప్రభుని ఆలోచించి, ప్రభువా ఈ సంవత్సరం అంతా అనేక భయాల్లో నేను చనిపోవాల్సిన స్థితిలో ఉన్నదాన్ని, కానీ నువ్వు ఉచితమైన కృప ద్వారా ఆ చావు నుండి నువ్వు తప్పించే ప్రభుని ఆలోచించావు. మరొక మాట చూద్దామండి.
దేవుని యొక్క వాక్యం నుండి మరొక మాట. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తూ వచ్చాం? మొదటి మాట ఏంటి? ఆయన ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడు? రెండోదిగా కత్తివాతం, మూడోదిగా నాశనం, నాలుగోదిగా భయం, ఐదోదిగా దేవుడు తప్పించేది అక్కడి నుంచి. రండి దేవుని యొక్క వాక్యం నుండి యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16 వచనం. యెహెజ్కేలు గ్రంథం 12:16. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16 వచనం. అయితే నేను అన్ని జనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్ని జనులలో వారు వివరించి తెలియజెప్పుడుకై ఖడ్గం చేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించను. కాబట్టి ఇక్కడ 5వదిగా చూసినట్లయితే దేవుడు తప్పిస్తుంది ఏంటి? తెగుల నుండి తప్పిస్తున్నాడు. ఖడ్గం అయిపోయింది, అక్కడ ఇంకా ఖడ్గాలు ఉంది, కత్తి అయిపోయింది, ఖడ్గం అయిపోయింది, 2వ. 5వదిగా దేవుడు తప్పిస్తుంది అక్కడి నుంచి అంటే తెగులు. దేని నుండి? తెగులు. ఒక్కసారి ఎక్కువ వాక్యం చెప్పండి దేని గురించి. సంవత్సరం మొదటి దినం ఈ 2022 మొదటి దినాల్లోకి వచ్చారు అంటే సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు కోవిడ్ అటాక్ చేయలేదు? తెగుల్లాగా వచ్చి ఎంత అటాక్ చేయాలి మనుషుల మీదకి. మన మీద కూడా తెగుల్లాగా వచ్చింది కోవిడ్. మన మీద కూడా తెగుల్లాగా వచ్చిన తెగుల నుండి కాపాడాడు దేవుడు. నేడు దినం సజీవుడు ఉండేవాడి కారణం అదే. ఏ తెగులు నీ మీదకి వచ్చిందో సాధారణంగా వచ్చిన తెగుల్ని అడ్డుగించుకుని అడ్డుగా నిలబడి నీ ప్రాణాన్ని దేవుడు కాపాడిన వాడు ఉన్నాడు. ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలి. బైబిల్ ఏమన్నా తెగులు కాపాడుతున్నాడు. తెగుల నుంచి దేవుడు నిన్ను చంపాలని, నిన్ను మరణానికి దారి తీయాలని, నిన్ను నరకానికి తీసుకెళ్లాలని సాతాను నీ మీద ప్రేరేపణగా వచ్చినప్పుడు ఆ తెగులు నీ మీదకి ఆవరించిన తెగుల్నే కూడా బయటికి నెట్టివేసిన వాడు ఉన్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు. తెగులు నిన్ను చంపాలని వచ్చింది, ప్రభు నిన్ను తప్పించాలని వచ్చింది. ఏదైతే నేను చంపడానికి వచ్చిందో దాని మీద నీకు విజయాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు దేవుడు. ఏదైతే నిన్ను చంపాలని కోవిడ్ నీకు అటాక్ లేదా ఇంకొక రోగం, టైఫాయిడ్, మలేరియా, డెంగీ కానీ ఇంకా రకరకాల వేదాలు, రకరకాల రోగాలతో నువ్వు అటాక్ అయినప్పుడు ఆ తెగులు నుండి దేవుడు నిన్ను తప్పించలేదు. తెలుసా? నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. బైబిల్ రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకం ఎవరంటే మనమే. దేవుడు ప్రేమించే లోకం మనమే. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించను. మొదట మనం ప్రేమించడం కాదు, కానీ తానే మొదట మనల్ని ప్రేమించిన వాడుకున్నాడు. మొదట మనం దేవుని ప్రేమించలా, మొదట దేవుని వెతకలా. దేవుడు అంటే తెలియని అనుభవం ఉన్న మనల్ని దేవుడే మనల్ని వెతికి మనకు రక్షణ ఇచ్చి మనల్ని ప్రేమించిన వాడుకున్నాడు. తర్వాత మనం దేవుని వెతికి దేవుని ప్రేమిస్తున్నవారు. బైబిల్ సెలవిస్తున్న 5వ మాట ఏంటంటే దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే తెగులు నుండి, భయంకరమైన తెగులు నుండి దేవుడు తప్పిస్తున్నాడు. సో నీ నా జీవితాల్లో దేవుడు ఎన్నో రకమైన తెగుల నుండి తప్పించినందుకు ప్రభుని ఆరాధించగలరు. 6వ మాట చూద్దామండి. 6వదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 14 వచ్చింది. సామెతల గ్రంథం 23:14. బెత్తముతో వాడిని కొట్టిన పాతాళమునకు పోకుండా నా ఆత్మ నీవు తప్పించదు. కాబట్టి సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే, ఏం తప్పిస్తున్నాడంటే ఆత్మని తప్పించేవాడు ఉన్నాడు. ఏమి తప్పిస్తున్నాడు? ఆత్మని. ఇప్పుడు 5 విషయాలు చెప్పండి వచ్చింది. మొదటి మాట త్వరగా చెప్పండి. హింసండి. రెండోదిగా కత్తివాడు. మూడోదిగా నాశనం. నాలుగోదిగా భయం. 5వదిగా తెగులు. 6వదిగా దేవుడు తప్పిస్తుంది అక్కడి నుంచి అంటే ఏం తప్పిస్తున్నాడు? మన ప్రాణాన్ని తప్పిస్తున్నాడు, మన ఆత్మను తప్పిస్తున్నాడు. ప్రాణం కదా అక్కడ ఆత్మని రాసి ఆత్మను తప్పించేవాడు ఉన్నాడు. ఆత్మ ఎక్కడికి వెళ్ళకుండా తప్పిస్తున్నాడు దేవుడు. అసలు మనకు ఎలాంటి వారు మీ ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము మనం ఎలాంటి వారి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండుకుండలో పాల్పొందేది. ఇది 2వ మరణం. సో 2వ మరణం దేనికి ఉందంటే చాలా సార్లు చెప్తూ వచ్చా గృహకూడికలో కూడా. 2వ మరణం దేనికి ఉందంటే ఆత్మకు ఉంది, శరీరానికి లేదు. దేనికి లేదు? శరీరానికి లేదు. శరీరం ఆల్రెడీ మొన్నేది వెనకడం వల్ల మరలా భూమి చేరును.
మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దేనికి నరకంగానే దేనికి తీర్పు ఉంటుందంటే దేహానికి కాదు, దేనికి ఉండలేదు, శరీరానికి కాదు. దేనికి ఉంటుందంటే ఆత్మకు ఉంటుంది. చాలా మంది అనుకుంటారు పెద్ద పెద్ద జ్ఞానులు చచ్చిపోయిన తర్వాత సంగతి ఎవడు చూస్తాడయ్యా, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు, అది పరలోకానికి పోతుందో నరకం పోతుంది ఎవడు తెలుసు. ఇప్పుడు తిన్నది ఇప్పుడు ఉన్నది అనుభవించడం అంతే. తింటాము సగం సంబంధించుకుని అనుభవించే అంతే. ఇంకో సంగతి అనుకుంటాడు, ఇప్పుడు తిని ఇప్పుడు అనుభవించేవాడివి ఎప్పుడో ఉండే నీ పిల్లల కోసం వారి పిల్లల కోసం ఎందుకు ప్రయాసపడతాం? మరి ఇప్పుడు సంపాదించుకుని రోజు సంపాదిస్తున్నా రోడ్డు కూర్చుని తినవచ్చుగా. అటు మొదలు ఎందుకు? నా తర్వాత నా పిల్లలు నేను పడ్డ కష్టం పడకూడదని ఇష్టపడుతున్నావు. యేసు ప్రభు కూడా అదే, నా బిడ్డలు వారి నరకానికి వెళ్తాం నాకు ఇష్టం లేదు, వారి ఆత్మల నరకంలో కాలిపోవడం నాకు ఇష్టం లేదు, వారి ఆత్మలు పరలోకానికి రావాలి, వారి ఆత్మల నరకంలో నిత్య నరకంలో కాలిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వారిని తప్పిస్తున్నా, వారి ఆత్మల్ని. ఇక్కడ ఆరోగ్య దేవుడు తప్పిస్తుంది ఏంటంటే ఆత్మను తప్పిస్తున్నాడు. మన ఆత్మ నరకంలో రెండో మరణంలోకి వెళ్ళకోకుండా తప్పించేవాడు. ఎంత ధన్యత! దేవుని గొప్పతనం ఎంత గొప్పదో చూడండి. మన ఆత్మ వాస్తవం నరకానికి వెళ్ళాల్సింది. యేసు ప్రభు రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి. యేసు ప్రభు రావడం ద్వారా మనకి ఏమొస్తుంది? యేసు ప్రభు రావడం ద్వారా మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. పొందలేదక్క మరి చెప్పరేంటి? రక్షణ వస్తుంది. ఇంకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. ఇంకేమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. ఇంకేమొస్తుంది? 12 కాపులు ఉంటాయి తింటాం. ఇంకేమొస్తుంది? 1000 సంవత్సరాల రాజ్యం అనేది ఉంటుంది. ఇంకేమొస్తుంది? మీరే చెప్పుకోండి బ్రదర్, మాకు తెలియదు. అంతేనా మీరు అనేది? నీతి కిరీటం. ఇంకేమొస్తుంది? జీతం. కూర్చుంటారు ఆయనతో కూర్చుంటాం, జీతం కూడా. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఇక్కడ మనం ఆరోగ్యంగా చూసినట్లయితే మన ఆత్మ నరకానికి వెళ్తే ఇవన్నీ మనం పొందలేము. మన ఆత్మ నరకంలో కాలిపోతే ఆయనతో కూర్చోలేము, ఆయనతో ఉండలేము, ఆయన ఇచ్చే బహుమానాలు పొందలేము, ఆయన నీతి కిరీటాన్ని మనం పొందలేము, ఆయన ఇచ్చే సర్వాన్ని కూడా పొందలేము. మనం కారణం ఏంటి? మన ఆత్మ నరకంలో కాలిపోతే. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఆరోగ్యంగా మన ఆత్మ నరకంలో కాలిపోకుండా దేవుడు కాపాడాడు. యేసు ప్రభు రావడం ద్వారా, యేసు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించడం ద్వారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా, పాపాత్ములైన మన అందరికీ క్షమాపణ ఇవ్వడం ద్వారా మన ఆత్మను నరకంలో కాలిపోకుండా కాపాడుతున్నాడు. అయితే మన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎలాంటి వారము ఇక్కడ ప్రార్థన 21వ అధ్యాయంలో సెలవించబడుతుంది. ఎలాంటి వారిని? పిరికితనం కలిగిన వారు. కరెంట్ పోయిందంటే చాలా మంది భయపడి ఉంటారు. అయ్యో కరెంట్ పోయింది, భయపడలా? చేయొద్దండి. ఎవరిని ఎత్తమన్నారు? మీకు అర్థం కాలేదు, చేయొద్దు. భయపడిన వారు మరి ఎత్తలేదు. నువ్వు భయపడేదాక నేను మంచివాడు. చాలా మంది భయపడేవారు, అనేక కోణాలు భయపడేవారు ఉంటారు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఆరోగ్యంగా పిరికితనం కలిగిన వారు. నువ్వు ఒకవేళ పిరికితనం కలిగి ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా నీ ఆత్మ నరకానికి, నీ ఆత్మ నరకానికే. రెండోదిగా రాయబడిన మాట ఎవరు? పిరికివారు, అవిశ్వాసులు. నువ్వు అవిశ్వాసంగా వచ్చి ప్రభువుని ఆరాధిస్తే, అవిశ్వాసంగా వచ్చి ప్రభు వల్ల పాల్గొంటే, అవిశ్వాసంగా వచ్చి ప్రభు యొక్క వాగ్దానం నీకు ఇచ్చే తీసుకుంటే రెండో మరణం నీకు ఖచ్చితంగా ఉంది. ఇంకా అసహ్యులు. అసహ్యులు అంటే ఎవరు? అసహ్యమైన కార్యం చేసేవారు అసహ్యులు. బాగా చెప్పి ట్రై చేస్తా, 1వ తారీఖు ఇప్పుడు 1వ తారీఖు ఇస్తాను. కాబట్టి అసహ్యమైన కార్యాలు చేసేవారు అసహ్యులు. బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే అసహ్యమైన కార్యాలు చేసేవారు ఎవరు? అసహ్యమైన కార్యాలు అంటే ఏంటి? విగ్రహారాధన చేయటం, రెండోదిగా వ్యభిచారం చేయటం, మూడోదిగా దొంగతనం, నాలుగోదిగా కలహము, ఐదోదిగా చెప్పక చాలా బహుమానం కావాలి. ఆగటక్క చెప్పక బాగా చెప్పావు. ఒక తాగుడు, ఇంకా 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 చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సరైనటువంటి రక్షణకు సాదృశ్యమైన కావు. బైబిల్ సెలవిస్తున్నటువంటి కోణాలు మనం జాగ్రత్త చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనం బలంగా మనతో మాట్లాడుతుంది. ఏంటంటే అసహ్యమైన కార్యాలు చేసేవారు అలాంటి వారే. దేవుని మందిరానికి వస్తూ, దేవుని మందిరం ఉంటూ కూడా, దేవుని మందిరంలో జీవిస్తూ కూడా తాగేవారు అనేక మంది ఉంటూ వస్తున్నారు. తాగి జీవితాన్ని నష్టపరుచుకుంటే వాళ్ళ మందిరానికి వెళ్తూ చాలా మంది దేవుని మందిరంకు కన్నీడు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి రక్షణ పొంది బాప్తిసం పొంది తాగుతున్నటువంటి మానవుని బట్టి ఎదురు వ్యక్తి మందిరానికి రావట్లేదు. ఎదురు వ్యక్తి మందిరానికి రావట్లేదని కారణం ఎవరో కాదు. మనం దేవుని మందిరానికి వస్తూ మన తాగుడు మనం మానుకోకుండా, మన బూతులు, మన అబద్ధాలు మనం మానుకోకుండా వాగ్దానం తీసుకోవడానికి వచ్చామే. మనల్ని బట్టి ఎదుటి వ్యక్తి మందిరానికి రావట్లేదు. కాబట్టి కదా అతని ఆత్మను నేను తప్పించేదను.
బైబిల్ సెలవిస్తుంది. ఎన్నో మాట ఇది? ఆరాధన. దేవుడు ఏం తప్పిస్తున్నాడు? ఆరాధగా ఆత్మని ఎక్కడికి వెళ్ళకోకుండా రెండో మరణానికి వెళ్ళకుండా కాపాడుతున్నాడు. ఏడవదిగా దేవుడు తప్పించేది ఏంటి? ఇది చూసి మనం ఆరాధనకి వెళ్దాం. రెడీ? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరి మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. 2 కొరింథీ 1:10. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నటువంటి రెండవ విధానానికి 7వ మాట చూసినట్లయితే దేవుడు మరణం నుండి తప్పిస్తాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను, ఇంకను తప్పించును. ఇప్పుడు తప్పించలే కాదు, రండక లోపల రండి, ఇంకా కూడా తప్పిస్తాడంట దేవుడు. ఇప్పుడు తప్పించడం కాదు, ఇంకనూ తప్పించేవాడు ఉన్నాడు దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఎప్పటి వరకు ముగించేవాడు కాదు. మన పిల్లలకి ఏం చేస్తాం? ఒక బిల్డింగ్ కడతాం. ముగించేస్తాం. నేను చూడండి, మన పిల్లలకు ఒక బిల్డింగ్ కడతాం. ఏది? వాళ్ళు యవనస్తులు ఉన్నప్పుడు, వృద్ధులు ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టి, అయ్యా ఇది నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం, ఇక దీంట్లో నువ్వు జీవించు, నీ పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు అందరూ కూడా దీంట్లో జీవించని మన తండ్రి మనకు ఒక ఇల్లు కట్టిస్తాడా లేదా? కట్టిస్తాడు. ఇక అందరితో అయిపోయినట్టే. మన తర్వాత ఇంకొక ఇల్లు కట్టమని కడతాడా? ఏమంటాడు? నీకు ఆల్రెడీ కట్టించి ఒక నా ఎగిరేమని అంటాడు. కానీ ఈయన అలా అనేవాడు కాదు. ఈ దేవుడు అలా అనేవాడు కాడు. నువ్వు ఎన్నడితే అనివ్వడానికి సమీపం అంటాడు, కానీ ఎవరు అనేవాడు కాడు. ఒక్కసారి మరణం తప్పించడం కాదు, ప్రతిసారి కూడా మరణం తప్పించడం యెహోవా వశంలో ఉంది. ప్రతి గడియ, ప్రతి నిమిషము నీ ప్రయాణంలో, నీ మార్గంలో, నీ జీవితంలో, నీ అనారోగ్యంలో, నీ కష్టాలు, నీ బాధలు, ప్రతి సమయంలో కూడా నీ మరణాన్ని తప్పించేది ఎవరంటే దేవుడే. ఒక్కసారి కాదు, ప్రతిసారి కూడా నీ మరణాన్ని తప్పిస్తాడంటే దేవుడు. మరణం తప్పించుట యెహోవా వశం. దేవుడు నేటి దినాలు మన మరణాన్ని తప్పించాడు కాబట్టి మనం ఇక్కడ ఆరాధించేటట్టుగా ప్రభు సిద్ధపరిచాడు. మన మరణం నుండి మనం తప్పించబడిన వారమే. మరణంలో నుండి చెప్పండి, కరెక్ట్గా చెప్తాను, వాక్యం కరెక్ట్గా చెప్పండి. మరణంలో నుండి దృఢంగా చెబుతుంది. మా విజయాకి అయితే కొద్దిగా డౌట్ ఉండేది, ఎట్లా ఆలోచించేది లేదు. కాబట్టి మరణంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాం? జీవంలో. బైబిల్ అంటుంది కదా, మనం మరణానికి పాత్రులైన వారు, మరణాన్ని ప్రభు తప్పించి జీవంలోకి పంపించాడు. ఆ జీవమే నేడు దినాల భూమి మీద మనం జీవిస్తుంది. కానీ ఈ జీవించుతున్న జీవితం ఒక దినాల పరలోక రాజ్యంలో మనం జీవిస్తాం. బైబిల్ సెలవిస్తున్న 7వ మాట ఏంటంటే, ప్రభు మనం మరణం నుంచి తప్పించి జీవాన్ని ఇచ్చిన వాడు. ఎక్కడ జీవం ఉంటుంది? ఎక్కడుంది జీవం? పరలోకం. పరలోకంలో మనం ప్రభుతో పాటు జీవించే జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పాను. 7 విషయాలు ఉన్నాయి దేవుడు తప్పించేది. మొదటి మాట హింసలు, రెండోదిగా కత్తివాడు, మూడోదిగా నాశనం, నాలుగోదిగా, ఐదోదిగా ఆరోదిగా ఆత్మ, ఏడోదిగా మరణం. అయితే ఇవన్నీ తప్పించబడ్డాము. మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఇప్పుడు గబగబ చెప్పండి అక్క. 7 పాయింట్లు అంటే అమ్మడే చెప్పేసారు రాసిన. ప్రశ్న ఏంటంటే, మనం దేవుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్న వారు చేయత్తండి. నిజముగా ప్రేమిస్తున్నామంటే ఎక్కడ ప్రేమించాలి? నిన్ను వలే. అది అప్పుడు ఇప్పుడు చేతులు దిగిపోతాయి. చెప్పండి ఇప్పుడు అది ప్రేమిస్తున్నావా? బైబిల్ అంటుంది కదా, మనం అలా ప్రేమించలేము. ప్రభువుని మనం చచ్చిపోయేంత వరకు పూర్తయిన ప్రేమతో మనం ప్రేమించలేము. ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. మనం నిండైన ప్రేమతో ఆయన ప్రేమించలేము. ఎందుకు? మనకెవరు ఉంటారు? మన పిల్లలు ఉంటారు, భార్య ఉండేది, భర్త ఉంటారు, ఇల్లు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, జాబ్ ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి. కాబట్టి అన్నిటిని మనం ప్రేమిస్తాం. కానీ ప్రభు అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించాడు. అదే ప్రభుకి మనకున్న వ్యత్యాసం. మనం ప్రభువుని ప్రేమించదా, ఆయనే మొదలు ప్రేమించాడు. మనం ప్రేమించే వారిగా సిద్ధపరిచి మనం తప్పిస్తున్నవాడు ఉన్నాడు. సో ఈ కొత్త సంవత్సరంలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తప్పించలేను. దేవుడు ఈ కోణంలో మనం తప్పించలేను. మనం ప్రేమించలా, అయినా మనం తప్పిస్తున్నందుకు తెగుల నుండి, వ్యాధి నుండి, భారమైన పరిస్థితుల నుండి, మరణం నుండి, ఆత్మను కూడా నరక నుండి ప్రభు తప్పించింది. మరణం నుండి తప్పించి జీవంలోకి ప్రభు నడిపించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశించే మనకు మనం నిలబడి ఒక పాట పాడుకున్న ఆరాధన